రైట్, ఇక కులగణనకు సంబంధించి న్యూస్ అనమాట. కంప్లీట్గా అన్ని మూడులు ఉన్నాయి. సో క్లియర్ ఒకదానికి ఒకటి పోదాం. సో ఫస్ట్గా ఉద్యమంలో కులగణన, బీసీలకు న్యాయం జరిగే టైం వచ్చింది, ఎవరు అడ్డుకున్న ఊరుకోం. కేసీఆర్ ఫ్యామిలీతో కవిత ఒక్కరే సర్వేకు వివరాలు ఇచ్చారు. వివరాలు ఇవ్వని వారికి మరోసారి ఛాన్స్, మంత్రి పొన్నం ప్రభాకర్. సో ఇట్లా వీళ్ళు మాట్లాడి మంత్రి బీసీ నేత అండ్ అలాగే మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు అన్నారు కులగణన అనేది ఒక ఉద్యమంలో జరిగింది అని చెప్పారు. అయితే ఈడ వివరాలు ఇవ్వని వారికి మరోసారి ఛాన్స్ అంటే, ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏంటంటే 50% మందికి పైగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీసీ సంబంధించి కులగణక సర్వేలో పాలు పంచుకోలేరు అని చెప్తా ఉన్నారు. సో దాని గురించి అండ్ అలాగే ఇటు చూసుకుంటే సర్వేలో బీసీలో తగ్గించి చూపారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. థర్డ్ పేపర్లో డీటెయిల్గా వద్దాం మనం, ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్క నాయకులు ఒక్కొక్క విధంగా మాట్లాడారు. ఉద్యమంలో కులగణన, కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, ఎవరు అడ్డుకున్నా ఊరుకోం, వివరాలు ఇవ్వని వారు మళ్ళీ ఇవ్వండి, మంత్రి పొన్నం ప్రభాకర్. సో కులగణన ఉద్యమంలో తీసుకొని పూర్తి చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులగణన నివేదిక కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిందని పేర్కొన్నారు. సో వివిధ అంశాలపై చర్చించి దానిపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఎన్నికల ముందు చెప్పిన ప్రకారం కులగణన విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. ఇక కులగణనలో వివరాలు ఇవ్వని వారు ఇప్పటికైనా ఇవ్వాలని సూచించారు. ప్రధాన రాజకీయ పార్టీల పెద్ద నేతలు కులగణన సర్వేకు వివరాలు ఇవ్వలేదని తెలిపారు. ఇక మండల స్థాయి అధికారులకు వివరాలు ఇవ్వాలని కోరారు. సో మండల స్థాయి అధికారులు ఎవరైతే వాళ్ళకి వెళ్ళి కులగణనకు సంబంధించిన వివరాలు కూడా వెళ్ళి ఇవ్వాలి అని చెప్పేసి ఇంకో ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో ప్రతిపక్ష పార్టీలు కూడా మీ అభిప్రాయాన్ని మంగళవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తెలపాలని కోరారు. ఇక బీసీలకు న్యాయం జరిగే సమయం వచ్చిందని, ఎవరు అడ్డుకోవాలని చూసిన ఊరుకోమని హెచ్చరించారు. ఇది ఒక చారిత్రాత్మక కార్యక్రమం అలాగే నిర్ణయం నుంచి నివేదిక వరకు తీసుకెళ్లినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇక అన్ని జిల్లాల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు బీసీ సంఘాలు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ అభినందిస్తున్న సంబరాలకు పిలుపునిచ్చారు. అండ్ సర్వే కోసం ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే దాడులు చేసి అవమానించే మంత్రి అని గుర్తు చేశారు. సో ఇట్లా ఇవన్నీ పొన్నం ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు కదా. సో మీరు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కదా, బీసీ సంక్షేమ శాఖకు మీరు మంత్రిగా ఉన్నారు కదా. సో గతంలో కేసీఆర్ చేసిన సర్వే ఏదైతే ఉందో ఐదర్ ఆ సర్వే తప్పు అని చెప్పేసి ఆయన చెప్పాలి, లేకుంటే మీరు చేసిన సర్వే అయినా తప్పు చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో సకల కుటుంబ సర్వే అని చెప్పేసి అంతా కలిపి ఒక రాష్ట్రం అంతా కూడా ఒక్కటే రోజు సర్వే చేశారు. ఆ సర్వే నివేదిక రిపోర్ట్స్, ఆ సర్వేకి సంబంధించిన రిపోర్ట్లు కూడా బయట పెట్టలేరు. అయితే అప్పుడు చేసిన సర్వే ఆధారంగా సో రిపోర్ట్లు బయట పెట్టలేదు. కానీ బీసీలో ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఒక నంబర్ అయితే ఇచ్చారు, బయటకు పెట్టారు. అయితే ఆ నంబర్ ఈ నెంబర్తో పోలిస్తే కంప్లీట్గా 10% డిఫరెన్స్ ఉంది. అండ్ ఓసీల జనాభా ఏమో అప్పుడేమో తక్కువ ఉన్నది చూపించారు, ఇప్పుడేమో ఎక్కువ ఉన్నారని చూపించారు. అయితే ఐదర్ వాళ్ళు చేసిన సర్వే అయినా తప్పు ఉండాలని చెప్పేసి మీరు బయట పెట్టండి, లేకుంటే మీరు చేసిన సర్వే అయినా తప్పు ఉండాలని చెప్పేసి బయట పెట్టాలి. ఎందుకంటే మీరు అంటారు బీసీలకి ఇప్పటికైనా న్యాయం జరిగింది అని చెప్పేసి. మళ్ళీ 10 సంవత్సరాల వరకు బీసీలు పెరగలేరా? బీసీల జనాభా పెరగలేదా? బీసీలో మళ్ళీ 10 సంవత్సరాల్లో బీసీల జనాభా ఏమో పెరగలేదు, కానీ ఓసీల జనాభా ఏమో పెరుగుతూ ఉంది. సో ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి చాలామంది బీసీ నాయకులు అంటా ఉన్నారు. ఒకసారి మీరు మళ్ళీ దీనిపైన కూడా మీరు అంటారు కదా మళ్ళీ వివరాలు ఇవ్వండి అని చెప్పేసి. సో ఆ వివరాలు ఇవ్వని వారు ఏ విధంగా ఇవ్వాలి, ఎక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి వస్తారా, లేకుంటే మళ్ళీ మేమే కలిసి మళ్ళీ ప్రజలే ఇటు మీరు అన్న మండల స్థాయి అధికారులు ఎవరైతే ఉంటే సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి దానిపైన కూడా క్లియర్గా ఒకసారి ఇవ్వండి. సో ఇదే విధంగా అంటే మీరు చేసిన సర్వే రిపోర్ట్గా మాత్రం వెళ్తే మాత్రం చాలా వరకు బీసీల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇందులో బీసీలకు సంబంధించి దీనిపైన కూడా మాట్లాడారు అనమాట ఎమ్మెల్యే. సో బీసీల జనాభాను తగ్గించి చూపించారు ఎమ్మెల్యే. కులగణన సర్వేలో బీసీల జనాభాను తగ్గించి చూపారని బీజేఎల్పీ డిప్యూటీ నేత పాయల్ శంకర్ ఆరోపించారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండడంతో ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకు ఆ పార్టీ నేతలు కొత్త నాటకాలకు తెరలేపారని విమర్శించారు. ఇక సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్కు పట్టిన గద్దె త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలు మొదట తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి మాట్లాడాలని సూచించారు. ఇక కేంద్ర బడ్జెట్లో జాతీయ స్థాయి అంశాలను పరిగణలోకి తీసుకొని సభలో ప్రవేశపెడుతుంటే విషయంలో పెడుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఇక మంగళవారం అసెంబ్లీ సమావేశంలో కేంద్ర బడ్జెట్ తీర్మానం పెడితే పూర్తిగా వివరిస్తామని చెప్పారు. ఇక ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. సో వీళ్ళు బీసీల గురించి మాట్లాడుతూ బీసీ కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన సర్వే చేస్తున్నప్పుడు అప్పుడు బీసీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఏమన్నారు, మీ ఇంటికి కులగణన సర్వేస్ ఇవ్వకండి, మీరు దానికి సంబంధించిన వివరాలు ఇవ్వకండి, ఒకేలా క్యాస్ట్ విషయంలో ఏమైనా ఉంటే హిందూ అని పెట్టండి, లేకుంటే జై భారత్ అని రాయండి, లేకుంటే జై శ్రీరామ్ అని రాయండి అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు బీజేపీ పార్టీకి సంబంధించిన అప్పుడు చాలామంది నాయకులు అప్పట్లో వ్యాఖ్యానించారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే బీసీల గురించి మాట్లాడుతున్నారు. మీరేమో బీసీలు ఏడా కూడా కులగణన సర్వే సకా అయితే లేదు, అది చేయకండి ఇది చేయకండి, మీరు ఎవరు కూడా వాళ్ళ కులగణన సర్వే ఎన్యూమరేటర్లు ఎవరైతే ఇంటికి వస్తారో వాళ్ళకి ఎవరు కూడా వివరాలు ఇవ్వద్దు అని చెప్పి మీరే అప్పట్లో మాట్లాడతారు. మీరే అప్పట్లో వాళ్ళ కాళ్ళలో కాలు పెట్టి వాళ్ళ కాళ్ళలో కట్టెలు పెట్టిరు.
మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ మీరే మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇట్లుంటుంది బీజేపీ పార్టీ. ఇంకోటి రాష్ట్రంలో కూడా కేంద్ర బడ్జెట్లో కూడా ఇటు చూసుకుంటే రైల్వేకి సంబంధించి ఏపీకేమో 900 కోట్లు ఇస్తే తెలంగాణకి 500 కోట్లు ఇచ్చారు. సో ఏడుంది మళ్ళీ తెలంగాణ నుంచి 800 ఎంపీలు అండ్ 800 ఇద్దరు కేంద్ర మంత్రులు. సో వీళ్ళేమో రాష్ట్రానికి ఏమో బడ్జెట్లో మాట్లాడరు, అవి మాట్లాడరు, మళ్ళీ ఏమో అంటారు ఇటు చేసిన పనుల మీదేమో కట్టెలు పెడతా ఉన్న పరిస్థితి. ఇటు మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా మాట్లాడతలే, అప్పట్లో మీరు చేసిన పనులు ఏందని చెప్పి దాన్ని మేము చూపిస్తా ఉన్నాం, మీకు వేలెత్తి చూపిస్తా ఉన్నాం. మీరు అప్పట్లో ఏం చేసినాము, అప్పుడు సర్వే చేస్తున్నప్పుడేమో మీరు ఎవరు ఇవ్వకండి, అది చేయకండి, జై శ్రీరామ్ అని రాయండి, అండ్ అలా ఆడనేమో జై భారత్ అని రాయండి, లేకుంటే మేము హిందువులమని చెప్పేసి రాయండి అని చెప్పేసి మీరే చెప్పారు అప్పట్లో. మళ్ళీ ఇప్పుడేమో కులగణన పైన మళ్ళీ మీరే అంటారు. మళ్ళీ బడ్జెట్ ఏమో దేశవ్యాప్తంగా చూడండి అని చెప్పేసి అంటారు. కానీ మిమ్మల్ని గెలిపించింది ఎవరు? 800 ఎమ్మెల్యేలు 800 ఎంపీలని గెలిపించేది రాష్ట్ర ప్రజలు కదా. మీరు కేంద్ర పరంగా చూడండి, బడ్జెట్ కేంద్ర పరంగా చూడండి, ఎంతవరకు లాభాలు ఉన్నాయి అవన్నీ కాదు. సో రాష్ట్ర ప్రజలు మీకు గెలిపించారు కాబట్టి రాష్ట్రానికి మేలు చేయాలి కదా మీరు 8 మంది ఎంపీలు. సో వీళ్ళేమో ఇట్లా మాట్లాడితే అదేమో అట్లా నడుస్తూ ఉంటుంది.